ఓ అన్న తేడా నిజంగా తేడాడు నాకన్నా అయ్యా హై గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే మేము వచ్చినప్పటికి సిఎస్ లో ఒక 50 స్ట్రీక్స్ పుష్ చేద్దాం అని చెప్పి ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు మా స్ట్రీక్స్ ఒక 20+ ఉన్నాయి. ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే నాకైనా ప్రతిసారి కూడా ఆపోనెంట్స్ ఎమోట్స్ వేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్ట్రీక్స్ పుష్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆపోనెంట్ లో ఒకరు నాక్ చేశారు కదా, ఈ లోపే నరేష్ అన్న వెళ్ళి కవర్ ఇద్దాం అనుకున్నాడు, ఒకరు నాక్ చేశాడు, మళ్ళీ నాక్ అయిపోయాడు. నేను కూడా పైకి కొట్టు గమ్ముని పైకి ఎక్కు. చూసారు కదా వాళ్ళు ఎమోట్స్ మీద ఎమోట్స్ చేస్తున్నారు అండ్ స్కోర్ కూడా 2-2 అయింది. ఒకవేళ ఈ రౌండ్ కూడా పోయింది అంటే కనుక మ్యాచ్ కూడా కష్టం అయింది విన్ అవడానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాలి, అప్పుడే మన విన్ స్ట్రీక్స్ కూడా ఉంటాయి. ఇంకా మన యాక్టివ్ స్కిల్ కూడా యాక్టివేట్ అయింది. చూడండి మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు, ఒక దగ్గరగా ఉండి ఆడుతున్నారు వీళ్ళంతా. ఇంక ఇక్కడ ఒక ప్లేయర్ కూడా ఫుల్ డ్యామేజ్ కొట్టా, కానీ వీడు నేడ్ వేస్తాడు, నా మీద ఎక్కడ పడిద్దా అని చెప్పి ఒక గ్లూవల్ కూడా వేసేసా. వచ్చాడు లోపలికి పైకి ఎక్కుతున్నాడు. నేను కిందకి దూగ్గానే పైకి ఒక ఎనిమి వచ్చాడు. ఇంకా బయట పక్క కూడా చాలా మంది ఉన్నారు, అదిగోండి ఇద్దరు ఇక్కడే వెళ్ళారు. మనకి ఎమోట్లు వేస్తారా వాళ్ళు? ఎమోట్లు వేసారు ఇందాక. మా వాళ్ళు అయితే మామూలు ఫైర్లే లేరు బ్రో అందరు. ఏం దీంట్లో గన్స్ రావట్లేదు. ఇంకా ఈ ఒక్క రౌండ్ కొడితే కనుక మన స్ట్రీక్స్ కూడా అలాగే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఎనిమిస్ చూసుకున్నట్లయితే అందరు కూడా లెఫ్టే వచ్చేసారు. అరే ఏంటి బ్రో ఇది నన్ను గుద్దేసింది. అయ్యో బాబాయ్ 1 HP బతికా బ్రో, కాస్త జాగ్రత్తగా ఆడాలి. నువ్వు ఎందుకన్నా ముందు పడతా? అరే ఎందుకు రా ఒక్కడు వెళ్తావు అన్న? ఇక్కడే అన్న గ్లోవల్ వేసుకున్నాక డౌన్ లోపల నుంచి డిమిట్రీస్ లేపడాన్ని. అవును ఒక్కడు ఎట్లా ఉంటారు? అదే అదిగోండి అక్కడే ఉన్నారు, ఫిరోజ్ అన్న మీదకి రష్ చేశారు. నేనైతే చాలా డ్యామేజ్ కొట్టా బ్రో వాళ్ళకి. నువ్వు మనం లీడ్ లో నువ్వు ఒక నాక్ అయిపోయి వెంటనే రష్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా లాస్ట్ ఒక్కడే ఉన్నాడు, నా దగ్గర ఒక్క గ్లూవాల్ కూడా లేదు. కవర్ తీసుకుని జాగ్రత్తగా ఆడాలి. అరే నరేష్ అన్న రష్కి వెళ్ళిపోతున్నాడు ఒక్కడే. మొత్తానికి బుయ్యా కొట్టేసాం, స్ట్రీక్స్ నిలబెట్టేసాం, ఎమోట్లు కూడా వేసేసాం. ఇప్పుడు నా దగ్గర స్ట్రీక్స్ ఒక 22 ఉన్నాయి. ఇంకా ఈ మ్యాచ్ తర్వాత మేము చాలా మ్యాచెస్ ఆడాము. ఇంకా ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా అన్ని వరుస పెట్టి బుయ్యాసే కొట్టుకుంటూ వచ్చాము. అన్ని మాక్సిమం 4-0, 4-1, 4-2 ఆ స్కోర్స్ లోనే మ్యాచెస్ అన్ని అవుతూ వచ్చాయి. కానీ ఈ మ్యాచ్ అయితే మా స్ట్రీక్స్ 42 ఉన్నాయి అండ్ మా టీంలో అందరు కూడా కిల్ అయిపోయారు. అండ్ ఆపోజిట్ స్కోర్ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళది 3, మా స్కోర్ 2 మాత్రమే. ఒకవేళ ఈ రౌండ్ కనుక ఓడిపోతే మా స్ట్రీక్స్ అన్ని కూడా పోతాయి. ఈ రౌండ్ లో ఫిరోజ్ అన్న వచ్చినప్పటికి ఫస్ట్ నాక్ అయితే ఆపోజిట్ ప్లేయర్ ని చేస్తాడు. ఇంకా రిమైనింగ్ 2 ప్లేయర్స్ అయితే నా ఫ్రెండే ఉన్నారు. అయ్యో బాబా ఈ గ్రెనేడ్ వేస్తున్నాడు, అందుకని ఈ లోపలికి వచ్చేసాను. నేడు కూడా అయిపోయింది, ఇంకా వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను కూడా బయటకు వచ్చేస్తున్నాను. ఇంకా లోపల నాకు మోకో కనబడితే వీడిని కొట్టాను, డ్యామేజ్ ఇవ్వగానే నాక్ అయిపోయాడు. ఇంకా నా బ్యాక్ సైడ్ నుంచి ఇంకో ఎనిమి వచ్చాడు, వాడిని కూడా నాక్ చేస్తా. ఇంకా నేను వీడిని ఫుల్ కిల్ చేసే లోపు లాస్ట్ ఎనిమిని మా టీమ్మేట్ క్లియర్ చేశాడు. ఇంకా రౌండ్ కూడా కొట్టేశాం. ఇంకా ఇది మన లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ జాగ్రత్తగా ఆడాలి. అయ్యో బాబా ఈ లోపే 150 పడిపోయింది మనకి. ఇంకా నేట్స్ కూడా విసిరేస్తున్నారు. ఇంకా దానితో పాటు రైట్ సైడ్ లో ఒక ఎనిమి కూడా వచ్చేసాడు. వీడిని కొడదాం అనే లోపు ఫాల్ వేసుకున్నాడు. ఇంకా మన రిమైనింగ్ టీమ్మేట్స్ దగ్గర ఫుల్ ఫైట్ అవుతుంది. వెళ్ళే లోపు నాక్ అయిపోయాడు. అరే మన టీమ్మేట్ ఒకరు నాక్ అయిపోయాడు. ఇంకా ఫిరోజ్ అన్న ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ చూడండి మేమంతా ఒక దగ్గరే ఉన్నాం,
కొట్టేసాం, ఎనిమీస్ కూడా ఒక దగ్గర ఉన్నారు. ఈ లోపు ఒకడు వచ్చాడు, వాడిని నాక్ చేసా. బాబోయ్ గుంపులో గోవిందలా జరుగుతుంది. అరే నాకు 150 పడిపోయింది. ఇంకా నేను MP40తో నొక్కి పెట్టేసా. ఈ లోపే మా టీమ్మేట్స్ కూడా రిమైనింగ్ ప్లేయర్ ని క్లియర్ చేశారు. ఇంకా రౌండ్ కూడా కొట్టి మ్యాచ్ విన్ అయిపోయాం. ఇదే చాలా కష్టంగా జరిగింది మ్యాచ్. ఇంకా తర్వాత అన్ని కూడా 4-0 స్కోర్స్ తో మ్యాచెస్ అన్ని విన్ అయిపోయాం. ఇప్పుడు నరేష్ అన్నకి ఇంకా ఫిరోజ్ అన్నకి ఒక్కొక్క స్ట్రీకే కావాలి. నాకు మాత్రం 3 స్ట్రీక్స్ కావాలి 50 స్ట్రీక్స్ కి రీచ్ అవ్వాలంటే. ఫస్ట్ రౌండ్ కొట్టేసాం, అది కూడా 220 డ్యామేజ్ కి 2 kills లేపేసా. ఇంకొకరు నాక్ చేద్దామనే లోపు కవర్ ఫైట్ ఆడుతుంటే ఈ లోపే అయిపోయా నేను కూడా. నరేష్ అన్న రష్ చేశాడు, 154 హెడ్ కొట్టాడు కానీ చాలా డ్యామేజ్ ఇచ్చాడు. ఈ లోపే ఫిరోజ్ అన్న ఒకరు నాక్ చేశాడు. ఇంకా లాస్ట్ ఎనిమిని క్లియర్ చేస్తాడా? ఈ అన్న ఏంటన్నా ఇలా మన బాటుకి వెళ్ళుకున్నారండి. వాడి మీద రికార్డ్ చేస్తున్నా అన్న కుర్చీలో పోయినా నాగన్నా. ఇంకా వీళ్ళకి 50 స్ట్రీక్స్ వచ్చేసాయి కదా, ఏమంటున్నారు చూడండి. థ్యాంక్స్ అన్న, వెళ్ళిపోదాం పద. బాయ్ అన్న, బాయ్ అన్న, బాయ్ అన్న, బాయ్ అన్న, బాయ్ అన్న. ఓకేనా, బాయ్ అన్న. వీళ్ళిద్దరికి చెరో 50 స్ట్రీక్స్ వచ్చేసాయి కదా, ఇంకా ఆడనని చెప్పి నన్ను జల చేస్తున్నారు. ఇంకా కుదరదని చెప్పి మ్యాచ్ స్టార్ట్ చేపించారు. ఫస్ట్ రౌండ్ ఆపోనెంట్ తేడాగా ఆడాడు. వెంటనే రికార్డింగ్ ఆన్ చేసా. ఈ రౌండ్ ఫస్ట్ ఒకరిని క్లియర్ చేసాం. ఇంకొక ప్లేయర్ ఈ చుట్టూ తిరిగి వచ్చాడు, వీడిని కూడా నాక్ చేసాం. ఇప్పుడు 2v4 కదా, సింపుల్ గా రౌండ్ కొట్టేస్తాం అనుకున్నా. అరే కనబడకుండా కొట్టేశాడు నన్ను బ్రో. అలా అయిపోయింది బ్రో ఈ రౌండ్. మొత్తం 2 రౌండ్స్ కూడా వాళ్ళే కొట్టేశారు. ఇంకా ఈ రౌండ్ చూసుకున్నట్లయితే నేడు వేస్తున్నాడు కదా సైడ్ కి వస్తే మావిడికి పారాఫిల్ తో హెడ్ షాట్ కొట్టేశారు. అరే నేను ఒకళ్ళు నాక్ చేసా గానీ ఆ చివరి నుంచి మళ్ళీ వాడే కొట్టేశాడు. అయ్యా కొంచెం తేడాగా ఆడే ప్లేయర్ ని ఫిరోజ్ అన్న నాక్ చేశాడు. ఇంకా మిగిలినోడే మామూలుడే. మొత్తానికి రౌండ్ కొట్టేసాం. ఈ రౌండ్ కనుక ఓడిపోతే మ్యాచ్ పోయేలాగుంది కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. గమ్మున వెళ్ళన్నా నరేష్ అన్న. అరే 2v4 రా బ్రో, కుట్టే రౌండ్ పోయింది బ్రో. ఇందాడిది కూడా 2v4. నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందని. ఇంకా ఎనిమి అక్కడ ఉన్నాడు. అరే అరే అనుకుంచి ఆపోజిట్ టీమ్ లో కూడా ముగ్గురు నాకైపోయారు. అన్న 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 రివే ఎత్తాడు గమ్మున రా. నాకు రివే ఎదురు ఉన్నాడు కదా అన్న. ఎక్కడ కూడా చెప్పకుండా రివైవ్ ఏంద్రా నువ్వు? నీ రివైవ్ ఏంద్రా? నీ రివైవ్ ఊరికే నాకు ఎక్కడ నుండి పొజిషన్ చెప్పాలి నువ్వు. కాపాడుకుంటూ వచ్చిన స్ట్రీక్స్ చేతులారా పోయినాయి బ్రో. నాకేం దరిద్రం బ్రో, 50 స్ట్రీక్స్ అవగానే ఆపుదాం అనుకున్నా. 2 గేమ్లు ఆడితే 50 స్ట్రీక్స్ అయిపోయావి. వాళ్ళిద్దరు 50 స్ట్రీక్స్ కూడా రీచ్ అయ్యారు. నేను అవుదాం అనే లోపే ఇలా అయిపోయింది నా దరిద్రం. ఇదంతా గేమ్ చేయాలన్నా మీరైనా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ఇది మన సెకండ్ ఛానల్, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నాకు జరిగినట్టు దరిద్రం మీలో ఎవరికైనా జరిగిందా ఇప్పటి వరకు? ఒకవేళ జరిగినట్లయితే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. నాలాంటి లక్కీ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు నేను కూడా చూస్తా. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికి బాయ్.